హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరి ఈ ₹1,00,000 ఎవరికి ఇస్తారు? వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలా ఆ డబ్బు అకౌంట్లలో జమ చేస్తారు? ఇలాంటి సందేహాలన్నిటికీ ఇక్కడ సమాధానం తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. మే 20న రాష్ట్ర సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ₹1,00,000 ప్రోత్సాహక సాయాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ఇది కొత్త పథకం కాదు, ఆల్రెడీ అమల్లో ఉన్న పథకమే. కాకపోతే ఇందులో ఒక సమస్య ఉండేది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేసింది. అదేంటంటే ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక దివ్యాంగ వ్యక్తికి దివ్యాంగ సమస్య లేని వ్యక్తికి మధ్య వివాహం జరిగితే అప్పుడు మాత్రమే ₹1,00,000 ఇచ్చేవారు. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే మనీ ఇచ్చేవారు కాదు. ఇదెక్కడ న్యాయం అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇది తప్పు కాదా? దీన్ని సరిచేయకపోతే ఎలా అని దివ్యాంగులు ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది. గత ప్రభుత్వం తప్పును సరిచేసింది. అందువల్ల ఇకపై ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే అప్పుడు కూడా ₹1,00,000 ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ పథకం కింద ₹1,00,000 సాయం భార్య పేరున ఇస్తారు. దీనికి అర్హత పొందడానికి దరఖాస్తుదారుల్లో కనీసం ఒకరు వైద్య బోర్డు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే దివ్యాంగత్వ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తుదారు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. వారికి మాత్రమే డబ్బు ఇస్తారు. ఈ పథకం కింద 2018 వరకు 50,000 ఇచ్చేవారు. ఆ తర్వాత ఆర్థిక సాయాన్ని 1,00,000కు పెంచారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్ణయం ద్వారా మరింత ఎక్కువ మంది లబ్ధిదారులు దీన్ని పొందే వీలు కలుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకోవడం వెనుక మంత్రి ధనసరి అనసూయ ఉన్నారు. ఇక ఆమె దీని గురించి తెలుసుకుని అలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికారులతో మాట్లాడి ఇది సరికాదు, దీన్ని సరిచేయండి అని సూచించారు. దాంతో అధికారులు పథకంలో లోటుపాట్లను పరిశీలించి సరైన మార్పులు చేశారు. వాటిని ప్రభుత్వం పరిశీలించి ఆమోదించింది. అందువల్ల ఈ పథకం ఇలా సరి అవడం వెనుక మంత్రి సీతక్క ఉన్నారని స్పష్టమవుతోంది. ఇదే కాదు, చాలా విషయాల్లో ఆమె సీరియస్గా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో మంత్రి సీతక్క చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారికి అన్ని రకాలుగా ప్రయోజనాలు కలిగేలా చేస్తున్నారు. అందువల్ల మహిళల నుంచి ఆమె పట్ల మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి తప్పుగా పొరపాటుగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వాటిని సరిదిద్దినప్పుడు గొప్ప సంస్కరణ అవుతుంది. అల్టిమేట్ గా లబ్ధిదారులు ప్రయోజనం పొందడమే లక్ష్యం కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోకుండా గత ప్రభుత్వ పథకాన్ని కంటిన్యూ చేస్తూ అందులో లోపాన్ని సరిచేసి దివ్యాంగులకు న్యాయం చేస్తోంది. అందుకే ఈ నిర్ణయం పట్ల తెలంగాణలో ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. చాలా పథకాలు పేపర్లపై ఉంటాయి, కానీ ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రభుత్వాలు సరిగ్గా చెప్పవు. అందుకే చాలా పథకాలు అమలు సరిగ్గా ఉండట్లేదు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రభుత్వాలు చెప్పకపోతే లబ్ధిదారులు ఏం చేయగలరు? ఈ పథకానికి సంబంధించి దివ్యాంగులు దరఖాస్తు చేయడానికి స్థానిక మహిళా శిశు దివ్యాంగులు వృద్ధుల శాఖ ఆఫీస్కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా జిల్లా కలెక్టర్లను కలిస్తే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో చెబుతారు.